రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ సలార్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మీదట ప్రభాస్ నుంచి రాబోతున్న ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా 1000 కోట్ల సినిమానే అన్నట్లుగా ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పాన్ వరల్డ్ మూవీ అనే విషయంను మేకర్స్ పదే పదే ప్రకటిస్తున్నారు. ఇక ప్రభాస్ తో యానిమల్ మేకర్ సందీప్ రెడ్డి వంగ చేయబోతున్న స్పిరిట్ కి ఆకాశమే హద్దు అన్నట్లు అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సందీప్ వంగ యానిమల్ సినిమాలో అంతకు ముందు అర్జున్ రెడ్డి సినిమాలో హీరోలను చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తీసిన 3 సినిమాలతోనే భారీ హిట్స్ కొట్టి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. ఆ రేంజ్ లో ప్రభాస్ ను దర్శకుడు కనుక చూపించగలిగితే స్పిరిట్ 1000 కోట్లకు మించి వసూలు చేస్తుందని, బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేయగల సత్తా ఉన్న మూవీ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. స్పిరిట్ సినిమాలో ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని, యాక్షన్ సీన్స్ కూడా చాలా ఉంటాయని ఇటీవల సందీప్ వంగ చెప్పాడు. ఈ సినిమా గురించి ఆకాశమే హద్దు అన్నట్లు అంచనాలు పెరుగుతున్న సమయంలో 2 ఆసక్తికర అప్డేట్స్ ఈ సినిమా గురించి సినీ వర్గాల ద్వారా అందుతున్నాయి. మొదటిది, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ప్రభాస్ 2024 డిసెంబర్ అంటే ఈ ఏడాదిలోనే డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ప్రభాస్ డేట్లు క్లారిటీ రావడంతో తదుపరి విషయాలపై దర్శకుడు సందీప్ వంగ ఫోకస్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రష్మిక మందన, కీర్తి సురేష్ మరియు మృణాల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యానిమల్ సెంటిమెంట్ కంటిన్యూ అవ్వాలని రష్మిక మందనపై దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రభాస్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. హీరోయిన్ విషయంలో అతి త్వరలోనే మరింత స్పష్టత రావడం ఖాయం. ఈ ముగ్గురిలో ఒకరు ప్రభాస్ కి జోడీగా నటించబోతున్నారు. అలాగే డిసెంబర్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ 2 అప్డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేవి. ఈ డిసెంబర్లో స్పిరిట్ షూట్ ప్రారంభమైతే 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీటీ సినిమా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.